అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పౌరసత్వం వర్తించదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ ఉత్తర్వుల అమలుపై అయోమయం నెలకొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమేటిక్ పౌరసత్వం చట్టాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులతో పాటు నాన్ ఇమిగ్రేషన్ వీసాదారులు అంటే H1B వంటి అన్ని రకాల వీసాలు కలిగి ఉన్న పిల్లలకు పౌరసత్వం కల్పించరాదు అన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ అనేక మంది ఫెడరల్ కోర్టులను ఆశ్రయించడం, కోర్టు దాన్ని నిలిపివేయడం తెలిసిందే. అది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు వ్యతిరేకంగా ఉంది అన్నదే ఫెడరల్ కోర్టుల అభిప్రాయం. ఫెడరల్ కోర్టుల మధ్యంతర ఉత్తర్వులు చెల్లవని ఇప్పుడు సుప్రీంకోర్టు 6-3 మెజార్టీతో తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పులో సుప్రీంకోర్టు పౌర హక్కులపై తుది నిర్ణయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఫెడరల్ కోర్టులు దేశవ్యాప్తంగా అమలయ్యే ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి వీల్లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అంటే ట్రంప్ ఉత్తర్వును అడ్డుకున్న కోర్టుల ఆదేశాలు ఇక అమలు కావు. ట్రంప్ జారీ చేసిన ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టులు ఇచ్చిన తీర్పు అమల్లో ఉండదు. అందువల్ల ఈ ఏడాది ఫిబ్రవరి 20 తర్వాత పౌరసత్వం పొందిన పిల్లల భవిష్యత్తు విషయంలో సందిగ్ధత నెలకొంది. వారికి ఇప్పటికే ఇచ్చిన వారసత్వాన్ని రద్దు చేస్తారా, లేదా కొనసాగిస్తారా, లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు వరకు వేచి చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. అటు సుప్రీంకోర్టు కూడా ట్రంప్ ఉత్తర్వులను నేరుగా ఆపలేదు, అలాగని చట్టబద్ధంగా ధృవీకరించలేదు కూడా. కానీ స్థానిక కోర్టుల అధికారాన్ని తొలగించడం ద్వారా ట్రంప్ ఉత్తర్వులను ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చెప్పొచ్చేదేంటి అంటే సుప్రీం తాజా తీర్పు ట్రంప్కు పెద్ద ఊరట. ఇకపైన ఫెడరల్ న్యాయస్థానాలు దేశమంతటా వర్తించే ఉత్తర్వులను నిలుపుదల చేసే అధికారం కోల్పోయాయి. ఏదేమైనా అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం కలిగించే హక్కు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది.